ఇక రాజమండ్రిలో కల్తీ పాలు సృష్టించిన మరణ మృదంగం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఈ ఘటనతో అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులు పాల కల్తీపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. జిల్లాలోని అన్ని ప్రధాన డైరీలు, పాల సేకరణ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. నివేదికలో తేడా వస్తే ఎంతటి వారైనా సరే వదిలిపెట్టేది లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు. కల్తీకి పాల్పడే వారిపై జరిమానాలతో సరిపెట్టకుండా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ముఠాల గుట్టురట్టు చేసేందుకు ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అంటున్న ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్తో మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఇటీవల కలకలం రేపినటువంటి కల్తీ పాల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలతో పాటు అన్ని ప్రాంతాల్లో ఈ పాలపై విస్తృత టెస్టింగ్ చేసేందుకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా కర్నూలు పట్టణంలో పలు పాల కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాజగోపాల్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. అసలు ఈ పాలు కల్తీ అనేది ఎట్లా గుర్తించవచ్చు, ఏ రకంగా మీరు టెస్టులు చేస్తూ ఉన్నారు, ఇప్పటి వరకు ఎన్ని శాంపిల్స్ సేకరిస్తారు? రాజగోపాలరావు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, కర్నూలు. మా స్టేట్ డైరెక్టర్ మరియు కమిషనర్ వారి ఆదేశాలను అనుసరించి, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశాలను అనుసరించి, అలాగే మా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కోరమ నాయకుల తాలూకా ఆధ్వర్యంలో ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఈ ఫుడ్ శాంపుల్స్ ప్రైమరీ టెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే శాంపుల్స్ కూడా కలెక్ట్ చేసి హైదరాబాద్ ల్యాబ్కు పంపిస్తున్నాము. ఎనాలిసిస్ రిపోర్టు అనంతరము ఈ మిల్క్ ఏదైనా అడల్టరేషన్ అయితే వెంటనే చర్యలు తీసుకుంటాము. దీనిలో భాగంగానే ప్రైమరీగా మనం మిల్క్లో ఫ్యాట్ కంటెంట్స్ స్వచ్ఛత, సాంద్రత ఎట్లా ఉంది, మిల్క్ సాల్ట్ సాంద్రత, స్వచ్ఛత ఎట్లా ఉందనేది మనం లాక్టోమీటర్ ద్వారా మనం టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే లాక్టోమీటర్ ద్వారా మనం మిల్క్ ఈరోజు ఈ పోలింగ్ అది మన ఈ మిల్క్ బూత్లో ఆరోగ్య టోన్ మిల్క్ శాంపుల్ తీయడం జరిగింది. దీని తాలూకా ఫ్యాట్ కంటెంట్స్ టెస్ట్ చేయాలిగా మనకి 30 ఉంది, అంటే 30 పాయింట్స్ ఉన్నాయి. అంటే యాక్చువల్గా మనకి 32 నుంచి 36 వరకు ఉండాలి ఫ్యాట్ కరెక్ట్గా, పాలు తాలూకా ఫ్యాట్ కరెక్ట్గా ఉండాలంటే. ఇది 30 ఉంది. ఇంకా ఎక్కువగా వాటర్ కలిపితే మాత్రం 20-15 వరకు కూడా వస్తుంది. ఇందులో వాటర్ కంటెంట్స్ తక్కువగా ఉంది, మిల్క్ కంటెంట్స్ 30 వరకు ఉంది కాబట్టి ఇష్యూ లేదు. అలాగే రెండో టెస్ట్ మిల్క్లో స్టార్చ్ ఉన్నది లేనిది ఇప్పుడు ఈరోజు ప్రైమరీ టెస్ట్ చేయడం జరిగింది. స్టార్చ్ అంటే మనం పిండి పదార్థము, యాక్చువల్గా ఏంటంటే మైదా పిండి పదార్థాలు కలిపి ఆ పాల్లో కలుపుతారు. దీనివల్ల ఫ్యాట్ తాలూ శాతం పెరిగేటట్టుగా ఉండడానికి ఈ స్టార్చ్ కలిసింది లేదా అనేది ఇప్పుడు ప్రైమరీ టెస్ట్ చేయడం జరిగింది. ఒక టెస్ట్ ట్యూబ్లో 20 ml మన మిల్క్ తీసుకొని 2 ml అయోడిన్ కలిపిన తర్వాత అది ఈ విధంగా మన బ్రౌనిష్ వైట్ కలర్ వచ్చింది. ఇది ఉంటే స్టార్చ్ లేనట్టే. బ్లూ కలర్ ఫామ్ అయితే మాత్రం, అంటే అయోడిన్ కలపగానే బ్లూ కలర్ ఫామ్ అయితే మాత్రం, బ్లూ కానీ బ్లాక్ కలర్ కానీ ఫార్మ్ అయితే ఇందులో స్టార్చ్ ఉన్నట్టు. ఈ విధంగా ప్రైమరీ టెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకా డీప్గా మిల్క్లో ఫ్యాట్ కంటెంట్స్, ఎస్ఎన్ఎఫ్ మొత్తం డీటెయిల్స్, మైక్రోబయాలజీ టెస్టింగ్ అంతా కూడా మనం శాంపుల్ తీసి హైదరాబాద్ పబ్లిక్ ఫుడ్ అనలిస్ట్కి పంపిస్తున్నాము. మనకి రిపోర్టు రాగానే దానిలో అన్సేఫ్ వస్తే మాత్రం జేఎఫ్సీఎం కోర్టులో కేసు ఫైల్ అవుతుంది. అలాగే సబ్ స్టాండర్డ్ వస్తే జాయింట్ కలెక్టర్ కోర్టులో కేసు ఫైల్ అవుతుంది. ఏదేమైనా ప్రజలకు స్వచ్ఛమైన పాలు, పిల్లలకి ప్రజలకి స్వచ్ఛమైన పాలు అందించడానికి మా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంటు దీని మీద తగు చర్యలు తీసుకుంటుంది. సార్, ప్రధానంగా ఈ పాలు కల్తీ జరిగాయని ఎట్లా గుర్తించవచ్చు సార్? అంటే ప్రతిసారి కూడా మనం ఈ టెస్టులు చేసి పాలు తీసుకునే అవకాశం ఉండదు. కొన్ని చోట్ల ఇళ్ళ దగ్గరకు వచ్చి పాలు పోస్తూ ఉంటారు కదా, ఆ సమయంలో ఎట్లా గుర్తించవచ్చు? ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే పాలు కల్తీ జరిగాయా, అవి నాణ్యతగా ఉన్నాయా అని ఎట్లా గుర్తించవచ్చు? ఇది చాలా సింపుల్ టెస్ట్. ఎందుకంటే ఇంట్లోనే గృహిణులు వాళ్ళు ఈ టెస్ట్ చేయొచ్చు ఈజీగానా. ఎందుకంటే లాక్టోమీటర్ ఉంది, ఆ లాక్టోమీటర్ కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇది పెద్ద కాస్ట్ కూడా కాదు. దీని తాలూకా మిల్క్ ఫ్యాట్ 32 నుంచి 36 వరకు ఉండాలి. ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా ఒక లాక్టోమీటర్ పెట్టుకుంటే వాళ్ళు నీళ్ళు కలిపిన పాలు ఇచ్చారా లేదా అనేది ఒక నిర్ధారణ అవుతుంది. ఇవన్నీ గృహిణులు వాళ్ళు వెంటనే టెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇది కూడా స్టార్చ్ కలిపారా లేదా, పాల్లో స్టార్చ్ కలిపి వాళ్ళు విక్రయిస్తుంటారు. ఎందుకంటే చిక్కగా ఉండడానికి, అలాగే మెరుగు రావడానికి, దట్టు ఫ్యాట్ కంటెంట్స్ కనపడడానికి ఈ స్టార్చ్ అంటే మైదా
ఈ పిండి పదార్థాలు కలుపుతుంటారు. అందువలన ఏంటంటే ఈజీగా కూడా ఇది అయోడిన్ అనేది మనం ల్యాబొరేటరీస్లో మెడికల్ ఏజెన్సీలో దొరుకుతుంటాయి. ఇవి ఒక 20 ml మనం మిల్క్ తీసుకొని దానిలో 2 ml మనం అయోడిన్ కలిపితే ఈ విధంగా బ్రౌనిష్ కలర్ వస్తే ఇందులో స్టార్చ్ లేనట్టు, అదే నీలపు రంగు వస్తే మాత్రం నీలం రంగు కానీ బ్లాక్ కానీ వస్తే ఇందులో స్టార్చ్ ఉన్నట్లు ఈజీగా ఇంట్లోనే గృహిణులు టెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. చూస్తున్నారు కదా, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై పాల కల్తీ జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రం అంతటా కూడా ప్రతి జిల్లాలో ప్రతి చోట కూడా ఈ పాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని పరీక్షలు చేసేందుకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కర్నూలులో కూడా విస్తృతంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే ఈ పాల కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అశోక్తో. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.